కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఇక దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్మడం దుర్మార్గమన్నారు. ఇక స్పందించిన మంత్రి పొన్నం తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అధ్యక్ష. చిన్న అప్పు పుట్టే పరిస్థితి లేదు గ్రామాల్లో. నేను చెప్తున్నా 5,000 10,000 కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఇండ్ల అమ్మకం, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఇండ్ల అమ్మకం హైదరాబాద్లో 47% తగ్గింది. నిరుడు ఫస్ట్ క్వార్టర్లో 20,835 ఇండ్లు అమ్ముతే హైదరాబాద్లో ఈ ఫస్ట్ క్వార్టర్లో మనం అమ్మిన ఇండ్లన్నీ 11,114 ఇండ్లు మాత్రమే అమ్మినాం. మార్కెట్లో కాన్ఫిడెన్స్ లేదు అధ్యక్ష, బాయన్సీ లేదు. దెర్ ఇస్ నో ఫ్లోటింగ్ ఇన్ ద మార్కెట్, దెర్ ఇస్ నో క్యాష్ రొటేషన్ ఇన్ ద మార్కెట్. దిస్ ఇస్ సివియర్లీ హర్టింగ్ ద కామన్ మ్యాన్ అనేది నా ప్రధాన ఆరోపణ అధ్యక్ష. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టమని అవునా. మైగ్రెంట్ వర్కర్స్ ఇవాళ అధ్యక్ష ఎంత ఇబ్బంది పడుతున్నారు, వలస కార్మికులు. అంటే నేను ఇవాళ పొద్దున మా ఇల్లు కొంపల్లిలో ఉంటుంది అధ్యక్ష. ఇక్కడికి రావడానికి ఆ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ పక్కనే మా ఇల్లు, అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ అడ్డా కూలీలు ఎంత ఇబ్బంది. సగం మంది కూడా ఉపాధి దొరుకుతలేదు ఇవాళ రాష్ట్రంలో. మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ బ్యాడ్లీ హిట్ బికాస్ ఆఫ్ ద స్లాంప్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అధ్యక్ష. దిస్ నీడ్స్ టు బి కరెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్. అవి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుర్రా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పద్ధతులలో భాగంగా నాకు వస్తున్నాయి. మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా పోయి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, మీరు ప్రత్యేకించి ఏమైనా ఇచ్చినారా? పక్క రాష్ట్రానికి వాళ్ళతో రాజకీయంగా మీరు నిలబడ్డారు కాబట్టి పక్క రాష్ట్రానికి అనేకం ఇస్తూ ఉన్నారు. తెలంగాణకు మీరు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలకు ఇచ్చేది కాక ప్రత్యేకించి ఏమి ఇచ్చారో చెప్పండి. మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం అప్పుల పరిస్థితి ఎంత? మీరు యాపిల్ తోటి ఆరెంజ్ తోటి పొలవకండి. యాపిల్ ఎవరు ఆరెంజ్ ఎవరు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఆర్భాటంగా అట్టహాసంగా అబద్ధాల మీద సత్యదూరమైన మాటల మీద అటువంటి బతుకుతున్నది ఎవరు? వాస్తవానికి దగ్గరగా గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దాని నుంచి ఎట్లా బయటికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు కావచ్చు, దానివల్ల ఇబ్బంది జరుగుండొచ్చు. తీసుకోకపోయినా మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టమ్ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు కేంద్రంలో మేము అభ్యర్థిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సహకరించమని అడిగితే ప్రత్యేకించి మీరు తీసుకున్న చొరవ వల్ల, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవ వల్ల, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పక్క రాష్ట్రానికి ఇస్తున్న విధంగా వీళ్ళు కొత్తగా రాష్ట్రం ఏర్పడమని ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన ఏమైనా దాఖలాలు ఉంటే ఆధారం ఉంటే చెప్పండి. రొటీన్ ప్రాసెస్ ఇచ్చే ₹1,00,000 అది ఫెడరల్ సిస్టంలో మేము కడుతున్నాం కూడా చెప్పాలి. 1,00,000 కోట్లు మాకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పైసలు కేంద్రానికి పోతున్నాయి కూడా చెప్తే తప్పకుండా వారు హరీష్ రావు గారు పాల్వాయి హరీష్ రావు అంటే మళ్ళీ హరీష్ రావు అనుకున్నారు. వారు డ్యూయల్ రోల్ చేస్తున్నప్పుడు కాబట్టి నేను వారి ముంగట కూడా అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను.